రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో రోడ్డు సమస్యపై గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. కలవచర్ల నుంచి రాజానగరం వరకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రహదారి మధ్య వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు లేకపోవడంతో కలవచర్ల, సీతారాంపురం మరియు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎంపీపీ మందర్ వీరరాజు గారికి, దూరం పెద్ద గారికి, ఈ గ్రామ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 2-3 ఏళ్ళు కోవిడ్ విపత్తుతో ప్రాణాలు అచేతి గుప్పిట్లో పెట్టుకుని బతులు అందరూ గుర్తున్నాయి. అంత కష్టపడికి కూడా కాళ్ళు చెప్పులు అరిగిపోయే విధంగా జగ్గంపూడి రాజా గారు ఆ రోజు నా తండ్రి జగ్గంపూడి రామ్మోహన్ రావు రోడ్డు వేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డును పట్టుకుని నాదులు ఎవడో లేడని చెప్పేసి ఆయన గుర్తెరిగి ఈ రోడ్డు కష్టపడి రోడ్డుని సాధించాడు. రోడ్డుని సాధించడమే కాకుండా దాదాపు 90% వర్కులు లెవెలింగ్లు పూర్తి చేసుకుని వైలింగ్లు చేసుకుంటే మొత్తం అంతా వచ్చి సీతారాంపురం, కలవచర్ల గ్రామాల సిమెంట్ రోడ్లతో సహా పూర్తి చేసి దాదాపు 10-15 రోజులు వర్క్ చేస్తే ఈ రోడ్డు ప్రజలకు అందుబాటులో వచ్చే రోడ్డుని కేవలం ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పేసి ఆపడం జరిగింది. కూటమి వచ్చిన వెంటనే నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంటే, నిజంగా వాళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ ఓట్లేసి గెలిపించి ప్రజల మీద ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే కేవలం 20-30 రోజుల్లో ఈ రోడ్డు పూర్తి చేద్దరు. కాకపోతే బొత్తుల బలరామకృష్ణ మా సీతారాంపురం గ్రామంలో ప్రచారం మొదలు పెడతా ట్రక్కు మట్టి తెచ్చి మా ఊరు పోదంతుల గుడి దగ్గర గొయ్యి పడిందని చెప్పి ట్రక్కు పూచి మట్టి పోసాడు. ఈ రోజు ఆ ట్రక్కు మట్టి ఎక్కడ కనబడితే దోపుకి వెళ్ళిపోయి అమ్ముకుంటున్నాడు. ఖచ్చితంగా ఎక్కడ మట్టి దొరికితే అక్కడ దోపుకెళ్ళిపోయి అమ్ముకుని బలరామకృష్ణ ఖచ్చితంగా కబడ్దారు బలరామకృష్ణ గుర్తుపెట్టుకో. ఈ సీతారాంపురం కలవచర్ల ప్రజలు నిన్ను తరిమి కొడతారు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు మళ్ళీ పెట్టిన ఎట్ట వెళ్ళిపోదా గుర్తుపెట్టుకో. నువ్వు ఈ రోడ్డు పూర్తి చేయకపోతే కొబ్బరికాయలు కొట్టడం, గుమ్మడికాయలు కొట్టడం కాదు, రోడ్డు పూర్తి చేయి. నీ గుమ్మడికాయలు కొబ్బరికాయలు అలా మొదలైపోయిన రోడ్డుకి పనులు పాలు చేయబోయిన రోడ్డు కొబ్బరిగా కొడతాడు. ఎందుకంటే దళితులు ఎక్కడ ఉంటారో చెప్పాడు. మొదలైన రోడ్డుకి ఎవరు కొబ్బరిగా కొడతాడా? అవి పనులు మొదలైన రోడ్డు ఎవరు కొబ్బరిగా కొడతాడా? సిగ్గుందా వాడు చెప్తాను నీకు, సిగ్గుందా చెప్పాడుతాను, సిగ్గుందా చెప్పాడుతాను. మొదలైన రోడ్డుకి రాష్ట్ర చరిత్రలో ఎవరో లేదు ఇప్పుడు దాకా మొదలైన రోడ్డుకి కొబ్బరిగా కొడతాను. ఎందుకంటే దారుణంగా లేదు. ఇంకా కొంతమంది సోషల్ మీడియా తెలియజేస్తా ఉన్నారు. మీ నాయకుడు ఏం చేశాడు? మా నాయకుడు మీరు చెప్తున్నారు కదా, మా నాయకుడు శాంక్షన్ ఇచ్చాడు. మీ నాయకుడు ఏం చేసి మీరు చెప్పండి. ఇవాళ నిన్న మొన్న ఒక్కొక్కరు సోషల్ మీడియా ఫేస్బుక్ లో పెడతాం కదా, మా నాయకుడు మీరు గర్వంగా చెప్తాను, మా నాయకుడు శాంక్షన్ తెచ్చాడయ్యా, నీకు కావాలేదా చెప్తాను. ఈరోజు మా నాయకుడు శాంక్షన్ ఇచ్చాడు. మీ నాయకుడు తెచ్చిన శాంక్షన్ కటింగ్ చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? పైసలు అందలేదట, పైసలు అందకపోతే కటింగ్ చేస్తున్నాడు. మేము చెప్తా ఉన్నాం, ఇంకా చూస్తూ ఊరుకోము. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. దీన్ని త్వరగతిన మీకు మానవుడు చెప్తా ఉన్నాను. చిన్న కృషి ఇస్తే ఇది ఏప్రిల్ నెలలో నుంచి ఏప్రిల్ వినిపిస్తాను. ఒకసారి చూడండి. ఒకసారి టెండర్ పిలిచేసాం, శాంక్షన్ చేసింది, పూర్తి చేయాలని చెప్పి నువ్వు ప్రగల్భం పలికిన వీడియో పెట్టు. నీ కాదు కోసం మా గదిలిపోతుంది పోసం, నీకు ఓటేసిన పాపానికి, నీకు ఓటేసిన పాపానికి పోసం మా గదిలిపోతుంది. అంటే 2025 ఏప్రిల్ నెలలో ఈ గ్రామానికి వచ్చి ఒక నెల రోజుల్లో టెక్నికల్ శాంక్షన్ అన్ని తెచ్చేసి పూర్తి చేస్తాం. నెల రోజుల్లో మొత్తం పూర్తి అయిపోతే నా పోసలు కలిపి రోడ్ అని చెప్పి ఎప్పుడు మనకు తెలిసిందే కదా. కమల్ హాసన్ రీతి పెర్ఫార్మెన్స్ ఎప్పుడు ఉంటుంది? కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ చేసాడు, షో చేసాడు. రాజానగరం నుంచి గాదరాడ వరకు రోడ్డు వేయడం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే కలవచర్ల గ్రామస్తులు, సీతారాంపురం గ్రామస్తులు కూడా, ఈస్ట్ గోదావరి గ్రామస్తులు కూడా రావడం జరిగింది. ఈ రోడ్డు మన మాజీ ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు జగ్గంపూడి రాజా గారు శాంక్షన్ తీసుకొచ్చి రోడ్డు వైండింగ్ చేయించి కరెంట్ స్తంభాలు కూడా మార్పించి
తీసుకొచ్చి, అలాగే కలవచల గ్రామం ఎంత అయితే ఉందో గ్రామం ఉన్నంత వరకు కూడా సిమెంట్ రోడ్డు చాలా స్పీడ్గా తీసుకొచ్చి రాజానగర్ ఎంట్రన్స్ లో కూడా సిమెంట్ రోడ్ పూర్తి చేసి మధ్యలో రోడ్డుకి వెట్ మిక్స్ తో 2 వరుసలు ఇందాక రాజుగారు చెప్పినట్టుగా వేయడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత ఈ రోడ్ని కూటమి ప్రభుత్వం వారు ఏ విధంగా ఉపయోగించుకున్నారంటే కేవలం ఈ కలవచల పుష్కర కాలువ గట్టు మీద మట్టిని దోసుకోవడానికి తప్ప మట్టి లారీలు తిరగడానికే ఉపయోగించుకుని మళ్ళీ పాత రోడ్డు కన్నా ఇంకా దారుణమైన పరిస్థితుల్లో గోతులు తీసుకొచ్చి రోజుకి 40 నుంచి 50 లారీలు యథావిధిగా రాత్రనక పగలనక ఈ పుష్కర కాలువ గట్టుని ఎవరికంటే ఇంకా లోతు రాజానగరం ఎంట్రన్స్ నుంచి కలవచల్ల గారి సీతారాంపురం గారు రావాలంటే ఇలా మురారి మీద నుంచి మురారి నుంచి కలవచల్ల, అలాగే మురారి గోపాలం గుడి దగ్గర నుంచి సీతారాంపురం రావడం తప్ప ఎవ్వరూ కూడా ఈ రోడ్డుకి రావాలంటే చాలా ఇబ్బంది పడతా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఈ రోడ్ని పూర్తి చేయాలనుకున్నారా, కొంత రోడ్డు వేయాలనుకున్నారా అన్నది ప్రజలకు వివరించి, ఇప్పుడు రాజుగారు చెప్పినట్టుగా ఎంత రోడ్డు ఎక్స్టెండ్ చేసాం, ఈ రోడ్ని ఎంత రోడ్డు మీరు పోయడానికి ఈ రోజు ముందుకు వస్తున్నారు. రేపు ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టాక ఫస్ట్ తారీఖు కొబ్బరికాయలు కొడుతున్నాం, మీరు ఎందుకు అడవాడు చేస్తారని మళ్ళీ ప్రచారాలు. మీరు కొబ్బరికాయలు కొడతారో లేదనుకుంటే మోకాళ్ళ మీద తపస్సులు చేస్తారో, ఏ రోడ్డు ఎంత వెడల్పు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోస్తారన్నది స్థానిక శాసనసభ్యులు ప్రజలకు వివరించి కనీసం ఈ 3 గ్రామాల వాళ్ళకన్నా సరే వివరించి అప్పుడు మీరు రోడ్డు మొదలు పెట్టవలసిందిగా అందరికీ అందరి ఆమోదంతో ఈ రోడ్డు ఏదైతే జక్కంపూడి రాజా గారు మొదలుపెట్టి రోడ్డు ఎక్స్టెండ్ చేసి ఎడల్పు పెంచి కరెంటు స్తంభాలు అయ్యి మార్చి వేసుకొచ్చారో అదే రోడ్ని తీసుకొచ్చిన వెడల్పుని నుంచి కడ వరకు కూడా అదే వెడల్పుతో వేస్తారని కోరుతా ఉన్నాం. అది ఏ వేస్తున్నారన్నది మీరు ఇందాక రాజుగారు చెప్పినట్టు దురుపులు పోవడానికి వేస్తున్నారా, స్టాండర్డ్ వేస్తున్నారన్నది మీరు వివరించి అప్పుడు మీరు కొబ్బరికాయలు కొట్టి మొదలెడతారని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. చేసావు